వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలనే. అర్థమవుతుందండి? మీరు చాలా డిప్రెస్డ్ స్టేట్ లో ఉన్నారేమో, చాలా కోపంతో నింపబడ్డారేమో, ఎంతో లోన్లీ ఫీల్ అవుతున్నారేమో, ఎంతో ఓటమిలో ఉన్నారేమో, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారేమో. అట్లాంటి సమయంలో చాలా మందికి ప్రార్థన చేయాలని ఆసక్తి ఉంది. వాక్యము చదవాలనే మనసే రాదు, వాక్యము చదవాలని మనసు రాదు, వాక్యం వినాలని మనసు రాదు, ప్రార్థన చేయాలని మనసు రాదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, అటువంటి సమయంలో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. నమ్మిన వారు ఉంటే ఆమేన్ అని చెప్పండి. ఎందుకంటే దట్ ఈస్ ద డీమన్స్ ట్రైయింగ్ టు ఫైట్ యూ. ఎందుకంటే ప్రార్థన శక్తి మీకు తెలియకపోవచ్చేమో కానీ అపవాదికి బాగా తెలుసు. ప్రార్థన చేస్తే ఎలాంటి రెల్మ్స్ మార్చబడతాయో, ఎటువంటి రంగాలు మార్చబడతాయో అపవాదికి బాగా తెలుసు. కాబట్టి మిమ్మల్ని డిప్రెషన్ లో, మిమ్మల్ని గాయముతో, లేకపోతే ఓటమిలో, డిస్కరేజ్మెంట్ లో, అసలు నాకు ప్రార్థనే చేయబుద్ధి అవ్వట్లేదు, నాకు చేయాలనిపించట్లేదు అనే పరిస్థితుల్లోకి తీసుకొస్తాడు.